సింపుల్‌గా, స్వీట్‌గా మా బావ మ్యారేజ్ వీడియో. ఇక్కడ సుప్రియకి, మా బావకొచ్చి జీలకర్ర బెల్లం అయితే పెట్టిచ్చారనమాట. అదేంటి సుప్రియ చేయి పెట్టలేదనుకోకండి. నార్మల్‌గా కొంతమంది రిలేటివ్స్ అక్షింతలు వేయటం లేట్ అయ్యింది. సో, వాళ్ళైతే తీసి ఆల్రెడీ పూజ చేస్తున్నారు. మేమెళ్ళేసరికి ఇలా పోజులయితే ఇమ్మని చెప్పారనమాట ఫోటోగ్రాఫర్స్. ఇక నేను, మా చెల్లి మాట్లాడుకుంటూ మ్యారేజ్ అయితే చూస్తున్నాం. మీ అందరికీ నేను చాలా సార్లు చెప్పాను. వరంగల్ సైడు చాలా డిఫరెంట్‌గా ఉందండి పెళ్లి విధానం అన్నది. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో, మా బావ సైడ్ అందరూ గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా జూసారు అనేసి. ఎందుకంటే మా సైడు డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి. ఇక కెమెరామ్యాన్‌లు అప్పుడప్పుడు మమ్మల్ని కసురుకుంటూ "వెళ్లి కూర్చోండమ్మా" అని జెప్తూ ఉన్నారనమాట. అరే! మీరు చెప్తే మేము వింటామా ఏంటి? మ్యారేజ్ దగ్గరుండి చూడాలని వచ్చామండి అనయితే మేము చెప్తున్నాం. సరే ఈ సరదా, సందడి, మా రిలేటివ్స్ అంతా మీరు చూడాలంటే లాంగ్ వీడియో ఆల్రెడీ పెట్టానండి. ఛానల్ నేమ్ కింద అయితే ఉంటుంది. వాచ్ చేసేయండి. ఇక ఇక్కడ మా హర్షిని అండ్ సంయుక్త వచ్చేసి కూర్చొనున్నారు. వీళ్ళే కాదు మా చుట్టాలు గూడా అందరూ కూర్చొనున్నారనమాట. సో, ఒకసారి చూసేయండి. ఇక మా పిన్ని అండ్ అమ్మ, అత్తయ్య అండ్ వీళ్ళంతా గూడా కొంతమంది సుప్రియ సైడు చుట్టాలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ అత్తలు, మేనత్తలు, అక్కలు అలా అనమాట. ఇక ఇక్కడొచ్చేసి ఆహ్, కలశం పెట్టారు గదా! అక్కడైతే పూజ చేపించటానికి అయ్యగారు మధ్యలో అయితే పెట్టారు. పెళ్ళికూతురికి, పెళ్ళికొడుకుకి మధ్యలో. సో, వాళ్ళైతే పూజ చేస్తూ ఉన్నారు. అయ్యగారు మంత్రాలు చదువుతూ ఉన్నారు. మేమేమో మస్తు ఫన్నీ జోక్స్ ఏస్తూ ఉన్నాం. ఈ టైంలోనే అయ్యగారైతే ఇక మాంగళ్యధారణ జరిపారు. తర్వాత వచ్చేసి తలంబ్రాలు బియ్యం పోసుకోమని అయితే చెప్తున్నారు. ఇలా పూజ చేసిన తర్వాత వాళ్ళు కూడా తలంబ్రాలు బియ్యం అయితే వేసేసుకుంటున్నారు. అండ్ తర్వాత వచ్చేసి అయ్యగారు కళ్యాణ బొంగరం పెట్టమన్నారు. నల్లపూసలు కట్టమన్నారు. సో, ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. తర్వాతొచ్చేసి వీళ్ళిక అరుంధతి నక్షత్రం చూడటానికెళ్తున్నారు. మీరైతే ఫుల్ వీడియో చూసేయండి.